ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కౌమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. రెండో పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. ఊహ తెలిసిన కుర్రాడిగా ఉన్నప్పటి నుండి పేతురుకు గలిలియా సముద్ర జలాలపై ప్రయాణం చేయడం తెలుసు. కడలి అలలపై ఊగిసలాడుతున్న సమయంలో దూరాన పెద్దవిగా కనిపించే కొండల్ని గుట్టల్ని చిన్నవిగా చేసి చూడడం పేతురుకు అలవాటు. ఆ కొండలు గుట్టలు తనకు సమీపంగా ఉన్నాయని, కాసేపట్లో వాటిని చేరుకుంటానని అనుభూతి చెందడం కూడా పేతురుకు అలవాటు. ఎవరూ చేయలేని గొప్ప కార్యాలు చేయాలని, ఎవరు ఊహించినంతటి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని పేతురు మనసులో లోతైన ఆశ. ఆ ఆశ కౌమారపు దశలోనే అతని మనసులో బీజం వేసుకుంది. ఎగిసిపడే సముద్రపు టలలపై నడియాడడం, ఎత్తైన పర్వత శ్రేణులపై అందమైన పర్ణశాలను నిర్మించడం పేతురు మదిలో మెదలాడుతున్న చిరకాలపు స్వప్నాలు. 1000 ఏళ్ల కాలం బాలుడైన పేతురు దృష్టిలో ఒక్కరోజులా కనిపించేది. గొప్ప వాటిని చిన్నగా చేసి చూడడం బాలుడైన పేతురుకు అలవాటు. ఒక్క మాటలో చెప్పాలంటే తనకు కనిపించేవన్నీ, తాను ఊహించేవన్నీ పేతురుకు చాలా చిన్నవిగానే కనిపించేవి. కానీ కాలం గడుస్తుండగా, వయసు పెరుగుతుండగా వాస్తవాలు అతడి ఆలోచనలను భిన్నంగా కనిపించడం ప్రారంభించాయి. ఇంతవరకు చిన్నవిగాను, మరింత చిన్నవిగాను కనిపించిన దృశ్యాలు పేతురు దృష్టికి ఇప్పుడు పెద్దవిగాను, మరింత పెద్దవిగాను కనిపించడం ప్రారంభించాయి. ఒకప్పటి కొండలు గుట్టలు ఇప్పుడు అతడి కళ్ళకు పెద్ద పెద్ద పర్వతాల్లా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు 1000 ఏండ్లను ఒక్కరోజుగా భావించిన పేతురు ఇప్పుడు ఒక్కరోజును 1000 ఏండ్లుగా ఆలోచిస్తున్నాడు. ఒకప్పుడు పరిణతి చెందని పేతురులా కాక, ఇప్పటి పరిణతి చెందిన పేతురులా నేను ఆలోచించాలని కోరుకుంటున్నాను. యవ్వనం కంటే వృద్ధాప్యాన్ని నేను ఎక్కువగా ఇష్టపడుతున్నాను. తెలిసి తెలియని యవ్వన ఆలోచనల కంటే అన్నీ తెలిసిన వృద్ధాప్యపు ఆలోచనలే ఇప్పుడు నేను ఎక్కువగా ఇష్టపడుతున్నాను. నా యవ్వన కాలాన్నంతా నేను బాగా వృధా చేశాను. గతంలో నేను వృధా చేసిన సుదీర్ఘ కాలాన్ని ఇప్పుడు మిగులిన కొద్దిపాటి వృద్ధాప్యపు కాలం ఎలా అధిగమించగలదు? కానీ ఈ ప్రశ్నకు దేవుడిస్తున్న జవాబు నాకెంత ఆనందాన్నిస్తుందని. ఒక దినము 1000 సంవత్సరముల వలె అనే మాట నైరాశపు నీడలో కృంగి ఉన్న నా మనసుకు ఎంత ప్రోత్సాహకరం. అవును నేస్తమా, నీ పరలోక తండ్రి నీతో ఇలా అంటున్నాడు. నీ విశ్వాస ప్రయాణాన్ని నేను కాలంతో కొలవను. ఎంతకాలం నన్ను అనుసరించావని నేను లెక్కించను, కానీ ఎంత నమ్మకంగా నన్ను అనుసరించావని లెక్కిస్తాను. ఒక్కరోజు నువ్వు నా ఆవరణంలో గడిపే సమయాన్ని నేను 1000 ఏండ్ల సమయంగా పరిగణిస్తాను. చివరి క్షణాల రక్షణ గురించి నీకు తెలుసా? నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు అన్న వాగ్దానాన్ని గురించి నువ్వెప్పుడైనా లోతుగా ఆలోచించావా? క్షణాలలో మారు మనసు పొంది క్షణాలలో పరదేశకు చేరుకున్న ఆ ఘోర పాపి పరదేశ ద్వారాల వద్ద ఎంతటి అద్భుతమైన ఆహ్వానాన్ని అందుకుని ఉంటాడో నువ్వెప్పుడైనా ఊహించావా? ఆ వ్యక్తి క్షణాల మార్పుతో పరదేశం మహిమలో చేరుకున్నాడు. సుదీర్ఘ సంవత్సరాల సిద్ధపాటుతో కాదు, నీ భక్తి సమయంతో కాదు, దాని తీవ్రతతో కొలవబడుతుంది. నా పరలోక సిద్ధపాటుకు చాలా ఆలస్యం అయిపోయింది అని నువ్వెప్పుడూ అనుకోకు. నా ఆత్మకు రెక్కలున్నాయి. ఒక్కరోజు నా రథంలో కూర్చుంటే చాలు, అది నిన్ను వేగంగా నీ నిత్య గృహానికి తీసుకెళ్తుంది. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.